నాకు ఎక్కువగా వచ్చే కామెంట్లో ఇదొక కామెంట్ అనమాట. ఇది ప్లస్ పాయింట్ రావట్లేదక్క అనేసి చాలామంది డౌట్స్ అయితే అడిగారనమాట. ఇలా ఎలా వస్తుంది, ఒకటి పైకి ఒకటి కిందికి అనేది వస్తుంది, అలా ఎందుకు వస్తుంది అనేది చెప్పారనమాట. ఆ వీడియో ఈ వీడియోలో చూపిస్తానండి ఎక్స్ప్లెయిన్ చేసి. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఈ వీడియోలో వచ్చేసి మనం స్ట్రైట్గా స్టిచ్చింగ్ ఎలా వేసుకోవాలి, అలాగే అప్ అండ్ డౌన్స్ లేకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నీట్గా మనము స్ట్రైట్గా అంటే కింది నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనకు 2 పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 2 సమానంగా ఉంటే పర్లేదన్నమాట. ఒక్కసారి కిందికి పైకి ఉంటాయన్నమాట. అప్పుడు మనము ఇది చూడండి, నాకైతే కరెక్ట్గా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కొద్దిగా టక్స్ అనేది కొట్టేయాలన్నమాట. అంటే హ్యాండ్కి బాడీ పాయింట్కి కటింగ్ అదే స్టిచ్చింగ్ చేస్తాం కదా, హ్యాండ్ అటాచ్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అది మనం నీట్గా దానికి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకు ఎక్కువ ఇంచు తగ్గులు వస్తే కనుక దానికి మనము కొద్దిగా క్రాస్గా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా స్ట్రైట్గా మనం లైన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 లైన్స్ అయితే పెట్టానండి. కింద లాస్ట్ కార్నర్ దగ్గర ఒక స్టిచ్ అనేది పెట్టానన్నమాట. మొత్తం 2 ఇంచెస్ అయితే పెడతాను నేను ఆల్తీకి, అంటే ఖర్చులకి. తర్వాత చూడండి ఎలా వచ్చిందో మీరే అబ్జర్వ్ చేయండి. ప్లస్ పాయింట్ లాగా వచ్చే ఉంటుంది చూడండి, ఎంత నీట్గా వచ్చేసిందో కదా. అంటే మనము ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఏంటి అంటే కనుక స్ట్రైట్గా అక్కడ మనకు స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము ఈ 2 జాయింట్ చేసేటప్పుడు ఇవి 2 సరి సమానంగా ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ హ్యాండ్ ఖర్చు హ్యాండ్ అలాగే బాడీ పాయింట్ 2 కలిపి మనము అటాచ్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ కొద్దిగా మనము ఒక స్టిచ్ అనేది వేసేస్తుంటే బాగుంటుంది. ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, ప్లస్ పాయింట్ లాగా వచ్చింది కదా నాకైతే. ఇలాగే మీరు కూడా స్టిచెస్ అనేది చేసుకుంటారు. పైనుంచి అంటే హ్యాండ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేయకుండా కింది నడుము దగ్గర నుంచి స్టిచెస్ చేయడం నేర్చుకోండి. నేను కూడా పైనుంచి వేసేటప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని. కింది నుంచి స్టిచ్చింగ్ చేసేటప్పటి నుంచి నాకైతే నీట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.